ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొచ్చల గ్రామం నందు రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జనసేన పార్టీ నాయకులు నిశంకరావు శ్రీనివాసరావు మరియు నాయకులు పాల్గొన్నారు. గిరిజన మహిళ గుడిసెను తగలబెట్టిన వైసీపీ నాయకుడు. నూజెండ్ల మండలం ఉప్పలపాడు ఎస్టీ యానాది కాలనీకి చెందిన గిరిజన మహిళ మేకల కోటమ్మ టీడీపీకి ఓటు వేసిందని కక్ష కట్టిన వైసీపీ నాయకుడు నక్కా నాగిరెడ్డి ఆమెను హతమార్చేందుకు పథకం వేసి ఆ కాలనీలో వైసీపీ వర్గీయులైన ఇల్లా హనుమంతరావు, రామకోటయ్య, వీరాంజీ, రాజయ్య మరికొందరైన తన మనుషులతో గుడిసెలో నిద్రిస్తున్న మేకల కోటమ్మను చంపేందుకు గుడిసె తగలబెట్టించి దారుణంగా ఒడిగట్టాడు. మంటలు వ్యాపించడంతో మేకల కోటమ్మ కుటుంబ సభ్యులు తప్పించుకొని ప్రమాదం నుండి బయటపడ్డారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తాము టీడీపీకి ఓటు వేశానని కక్ష కట్టి నాగిరెడ్డి తనను చంపేందుకు గుడిసె తగలబెట్టడమే కాక సోమవారం ఉదయం తన వద్దకు వచ్చి నాగిరెడ్డి షార్ట్ సర్క్యూట్తో గుడిసె తగలబెట్టిందని బుకాయి చేస్తున్నాడని బాధితురాలు కోటమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు హత్య చేసేందుకు ప్రయత్నించి గుడిసెను తగలబెట్టిన వైసీపీ నాయకుడు నక్కా నాగిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుకుంటుంది. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొచ్చల గ్రామం జెడ్పీహెచ్ స్కూల్ నందు వారి సమస్యలు అడిగి తెలుసుకున్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జనసేన నాయకులు నిశంకరావు శ్రీనివాసరావు మరియు నాయకులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఐనవాల్ పోలీస్ స్టేషన్ కి ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న డి కృష్ణారావుని శాలవాతో సత్కరించి పూల బొకేలు అందించిన నూజెండ్ల మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి రాజబాబు మరియు టౌన్ అధ్యక్షులు యూసుఫ్ పఠాన్ మరియు మండల కార్యదర్శి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోమవారం మండల ప్రజా పరిషత్ వినుకొండ కార్యాలయం నందు గ్రామ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం 12, 13, 14 తారీఖు వరకు అనగా 3 రోజులు ఈ రిఫ్రెష్ ట్రైనింగ్ క్లాసుల్లో జరుగుతున్నవి. ఎంపీడీఓ డి నరసయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు విధులు, నిధుల గురించి, అధికారుల గురించి తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలని తెలియజేశారు. గ్రామాల్లో సర్పంచ్ గ్రామ సభ నిర్వహించడం, అధ్యక్షుడు తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఈఓపీఆర్టీ మోహన్ చంద్, ట్రైనర్ ఉదయ్ కుమార్, 26 గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. సోమవారం నాడు శివై భవన్ ఏఐటియుసి ఆఫీస్ నందు సెప్టెంబర్ 1, 2, 3 తారీఖుల్లో విశాఖపట్నంలో ఏఐటియుసి జాతీయ సమితి సమ్మేళనాలు జయప్రదం చేయండి అని గోడపత్రాలు, వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి ఊదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి ముంబై నగరంలో ఆవిష్కరించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను దేశ పొలిమేరలు దాటించడానికి జరుగుతున్న స్వాతంత్ర సంగ్రామానికి ఏఐటియుసి నాయకత్వం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా స్వాతంత్ర ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన ఎందరో ఏఐటియుసి నాయకులు అమరవీరులయ్యారని, వారి స్ఫూర్తితో నాటి నుండి నేటి వరకు ఎన్నో కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఇవ్వవలసిన సమాన పనికి సమాన వేతనం, పిఎఫ్, ఈఎంఐ, పనికి భద్రత కోసం పోరాటం చేస్తున్న సంఘం ఏఐటియుసి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రాయబారం వందనం, దూపాటి మార్కు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో గల గుండారావుపేటలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ఐ కాలం చేసిన విషయం తెలుసుకొని వెంటనే బయలుదేరి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించిన 164వ బూత్ ఇన్ఛార్జ్ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలా. ది రన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ది రన్ న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.